హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అమ్మ పండగలప్పుడు స్పెషల్గా చేసే ఆవు పెట్టిన పులిహారని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పండగ రోజు చేయటం వల్ల ఆ టేస్ట్ వస్తుందా, లేదా అమ్మవారికి ప్రసాదంలా నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ టేస్ట్ వస్తుందా, లేదంటే అమ్మ చేతిలోనే ఆ మ్యాజిక్ అనేది ఉందా అనేది తెలియదు. కానీ అమ్మ చేసే ఈ ఆవు పెట్టిన పులిహారకి మాత్రం మా ఇంట్లో వాళ్ళందరం కూడా పెద్ద ఫ్యాన్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ రెసిపీనే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఈ పులిహారని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండుని తీసుకుని వేడివేడి నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తున్నానండి. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుంది కాబట్టి వేడి నీళ్ళల్లో నేను నానబెడుతున్నాను. సో చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 గ్లాస్, అంటే ఇది వచ్చేసి మీకు 1/2 కేజీ దాకా రైస్ వస్తుందన్నమాట. అంటే 250 గ్రామ్స్ రైస్ అండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుని ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా నూనె వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి నానపెట్టకుండా జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసేయండి. ఈ రైస్ ఉడికేలోపు మనం పులిహారలోకి వేసుకుని ఆవు పిండిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. పచ్చివే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకుని జల్లించేసుకోండి. మళ్ళీ మీకు కొంచెం ఆవాల పిండి అనేది వస్తుంది కదా, దాన్ని మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసేసి జల్లించుకోండి. జల్లించిన తర్వాత కొంచెం పైన బ్లాక్ పుట్ అనేది ఉండిపోతుందండి. సో దాన్ని పక్కన పడేసేయచ్చు. ఇలా మెత్తగా జల్లించేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 ఎండుమిర్చిని వేస్తున్నానండి. ఈ ఎండుమిర్చిని దోరగా డ్రైగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అనమాట. వీటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఈ ఆవపిండిలోకి వేసేసుకోండి. సో మనకి పులిహారలోకి ఆవపిండి అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ పిండిని పక్కన పెట్టేసుకున్నాము. మనకి ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయిందండి. జస్ట్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి రైస్ మొత్తాన్ని కూడా పొడి పొడిగా చేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. చూసారా రైస్ ఎంత ఫ్లఫీగా పొడి పొడిగా వచ్చింది కదా. సో ఇలా కుక్ చేసుకుంటే పులిహారకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకుని పైన తొక్క తీసేసి చక్కగా గ్రేట్ చేసేసుకుని ఆ తురుముని ఇందులో వేసేసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం తురుముని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జు మొత్తం కూడా చిక్కగా తీసేసేయండి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు ఇలా స్ట్రైనర్ని యూజ్ చేయడం వల్ల పులిహారలో మనకి తరకలు అనేవి తగలకుండా ఉంటాయి. ఇలా చింతపండు గుజ్జు మొత్తం కూడా తీసేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ చింతపండు గుజ్జుని ఉడికించండి. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు ఇందులోకి చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేయాలి. ఈ చింతపండు గుజ్జు ఎంత దగ్గరికి ఉడకాలి అంటే ఆయిల్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. అంటే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనకి సపరేట్ గుజ్జులాగా థిక్గా రావాలన్నమాట. అప్పుడే మనకి చింతపండు పులిహార నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో, ఈ థిక్నెస్లో మనకి చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పొడి పొడిగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా రైస్లోకి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండిని కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. నేను ఉప్పు సపరేట్గా యాడ్ చేశాను కదా, మీరు చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు కూడా ఉప్పుని యాడ్ చేసుకుని ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పులిహార అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మనం దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి తోరగా ఫ్రై చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 తుంచిన ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. నేను ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేయట్లేదండి, ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. సో తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోకి దించే ముందు కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసేసి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని పులిహారలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, అమ్మ చేసే ఆవు పెట్టిన పులిహార రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పండగకి మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో, మీకు టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.